వానాకాలంలోనూ కామారెడ్డి పట్టణాన్ని నీటి సమస్యలు వెంటాడుతున్నాయి. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి కామారెడ్డికి నీటి సరఫరా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. ఈ చెరువు నుంచి నీటి సరఫరాను పరిసర గ్రామాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు రైతులతో చర్చించి పైప్లైన్ ఏర్పాటు చేసి నీటిని మళ్లించేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 5 నెలలుగా మంచినీటి సమస్య వెంటాడుతోంది. జిల్లాలో సమృద్ధిగా వర్షాలు లేకపోవడం, వేసవి కాలంలో చెరువులు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పనిచేయకపోవడంతో పాటు ఎస్ఆర్ఎస్పీ జలాలు సరఫరా అవ్వకపోవడంతో పట్టణవాసులు నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. కామారెడ్డి పట్టణంలో 2 రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు అధికారులు. డ్రమ్ముల్లో నీళ్లు నింపుకొని కాలం వెళ్లదీస్తున్నారు స్థానికులు. ట్యాంకర్ల ద్వారా సప్లై అవుతున్న నీళ్లు సరిపోవడం లేదని ఆందోళన చేయడంతో అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి నీటిని సరఫరా చేస్తామని ప్రకటించారు అధికారులు. కామారెడ్డి పట్టణానికి నీటి సమస్య ఏర్పడితే అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి 30% జలాలు తీసుకోవచ్చని గతంలో ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం చెరువు నుంచి పైప్ లైన్ ఏర్పాటు చేసి నీటిని సప్లై చేసేందుకు రెడీ అయ్యారు అధికారులు. ఈ యొక్క మిషన్ భగీరథ అనేది కూడా అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే షబ్బీర్ అలీ సార్ ద్వారానే ఇది సాధ్యమైంది. ఇప్పుడు కూడా కామారెడ్డి పట్టణ ప్రజలు వాటర్ యొక్క సమస్యలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రాబ్లం ని తొందరలోనే మనము తీర్చుకుందాము అని చెప్పేసి కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక గత పాలకుల గురించి చెప్పాలంటే ఇంకా ఇప్పుడు క్లారిటీ తెలుస్తుంది పబ్లిక్ ఎట్లా ఫేస్ చేస్తున్నారు అనేది క్లారిటీగా మనం చూస్తున్నాం. అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు నుంచి నీటిని సరఫరా చేస్తామనడాన్ని వ్యతిరేకిస్తున్నారు పరిసర గ్రామాల ప్రజలు, రైతులు. పెద్ద చెరువు నీటి జోలికి రావద్దని 7 గ్రామాల ఆయకట్టు రైతులు హెచ్చరిస్తున్నారు. సుమారు 9 గ్రామాలకు తాగునీరు అందించే చెరువు నీటిని పట్టణానికి తరలిస్తే తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. ఈ చెరువు కింద సుమారు 900 ఎకరాల్లో 2 పంటలు పండిస్తారని తెలిపారు. అలాంటి చెరువు నుంచి 30% నీటిని పట్టణానికి తరలించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. గొల్లపల్లి, రామారెడ్డి గ్రామాలు ఆధారపడినాయి. కేవలం వడ్లూరు ఓన్లీ పార్కమే కాకుండా ఆ నీళ్లు ఉండడం వల్ల భూగర్భ జలాలు ఎక్కువై బోర్లు కూడా పోసినందుకు ఇంకో 5-6 విలేజ్లు కూడా ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా అటువంటి ఆలోచనను మరి మున్సిపల్ అధికారులు విరమించుకోవాలా. జరగబోయే పరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు 2 పంటలకు రైతులకు నీటిచ్చే చెరువు, దాని నుంచి తాగునీటిని తీసుకుందామని చెప్పడం మంచిది కాదు. ఆ విషయం తెలుసుకొని ఆ గ్రామాలల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి పట్టణంలో నీటి సమస్యను పరిష్కరించేందుకు మార్గాలను వెతుకుతున్నారు అధికారులు. రైతులకు నచ్చజెప్పి చెరువు నీటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.